రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యము కొనుగోలు ప్రక్రియను ఒక పండుగ వాతావరణంలో జరపాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనతో గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించామని చెప్పారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో ఆయన పర్యటించి గూడవల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు సుమారుగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. దళారీల మాటలు నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. అలాగే రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. మీ అనుభవం ఎట్లా ఉంది ఈ సంవత్సరం? సాధారణ పంట పండి అధికారులు కానివ్వండి, మామూలు రేట్ ఏంటి? ఎలా వచ్చింది? మొత్తం మీ అనుభవం ఎట్లా ఉంది ఈ సంవత్సరం? సాధారణ పంట పండి అధికారులు కానివ్వండి, మామూలు రేట్ ఏంటి?